కంచి నుంచి బయలుదేరి ఇవాళ నాకు దర్శనం ఇవ్వాలని ఆవిడ రూపంలో వచ్చింది. అమ్మా నీకు ఒక నమస్కారం అన్నావు. ఇప్పుడు నీ యందు ఏ దోషము లేదు, మనసులో దోషం ఉంది. కన్ను చూడటం అందరికీ చూస్తుంది, మనసు దోషభూయిస్తుందో చూసింది. పాపము అంట. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా వాడుకున్నాడు. ఈశ్వరుడు పరమ సంతోషాన్ని పొందుతాడు. తండ్రి 10 రూపాయలు ఇస్తే ఆటోలో ఇచ్చిన కొడుకుని చూసుకుని ఎలా సంతోషిస్తాడో అలా సంతోషిస్తాడు ఈశ్వరుడు. దానికి ధర్మము అని పేరు. ఆ ధర్మం తెలుసుకోవడం గొప్ప కాదు, అనుష్ఠించడం గొప్ప. రావణాసురుడికి ఈ ధర్మం తెలుసు, రాముడికి ఈ ధర్మం తెలుసు. మరి రాముడి చేతిలో రావణుడు ఎందుకు మడిచిపోయాడు అంటే, ఎవడు ధర్మాత్ముడో వాడి ముందు అధర్మాత్ముడు నిలబడలేడు. నువ్వు ఎన్ని ఉపన్యాసాలు చెప్పావన్న దానితో సంబంధం ఉండదు, నువ్వు ధర్మాన్ని ఎంత పట్టుకుంటావన్న దానితో సంబంధం ఉంటుంది. ఈశ్వరానుగ్రహానికి కారణం ఏది అంటే ధర్మం ఒక్కటే. ఆ ధర్మాన్ని లోకానికి వేదం రూపంలో ఇచ్చిన వాడెవరు? ఆయనే, రుద్రుడు. అందుకే రుత్యా ధర్మం అవలోకయతివా ప్రాపయతివా, లోకానికి ధర్మాన్ని ఇచ్చాడు, ఆ ధర్మం పట్టుకునేటట్టుగా చేస్తాడు. కొంతమంది చూడండి, బ్రతికేస్తుంటారు కానీ జీవితమంతా అధర్మమే. ఎక్కడ ఒక్క చోట ఒక్క విషయాన్ని పట్టుకో. అలా విషయాన్ని పట్టుకోకుండా తిరిగేస్తున్న వాడెవరున్నాడో వాడికి ధర్మం పట్ల అనురక్తి కలిగేటట్టు, ధార్మికంగా బ్రతికేటట్టు చేసేవాడెవరో ఆయనకి రుద్రుడని పేరు. అంటే రోజు రుద్రాన్ని జపం చేసిన, రుద్రాధ్యాయం విన్న, రుద్రాభిషేకం చేయించుకున్న, రుద్రయాగం చూసిన, రుద్రయాగం చూసి ప్రసాదం తిన్నా ఏమొస్తుంది అని అడిగాడు అనుకోండి, ధర్మాన్ని పట్టుకోవడం వస్తుంది. ధర్మం పట్టుకుంటే ఏమొస్తుందండి అని అనుకోండి, పరమేశ్వరుడి పట్ల ఎంతో సంతోషం కలిగి ఆయన అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఆయన అనుగ్రహానికి పాత్రుడైతే సమస్త కాలముల యందు రక్షణ కలుగుతుంది. మనని మనం రక్షించుకోలేము, ఈశ్వరుడు రక్షించాలి. ఆయన రక్షించాలి తప్ప మనని మనం ఎక్కడ రక్షించుకుంటాం? ఆయన రక్షించాలి అంటే ధర్మాత్ముడై ఉండాలి. ఎవడు ధర్మం పట్టుకున్నాడో వాణ్ణి ఈశ్వరుడు సర్వకాలముల యందు రక్షిస్తూ ఉంటాడు. అందుకే ధర్మాన్ని లోకానికి వేద రూపంలో ఇచ్చినవాడు, వేద రూపంలో ఇచ్చిన ధర్మాన్ని పట్టుకునేటట్టుగా ఉత్సాహాన్ని పూనికని కల్పించేవాడు ఎవరున్నాడో ఆయనకే రుద్రుడని పేరు. ఇప్పుడు నాకు రుద్రుడితో సంబంధం లేదు, నాకు రుద్రుడు అక్కర్లేదు, నేను రుద్రుణ్ణి పూజ చేయను, నేను రుద్రాభిషేకం చదవను, నేను శివలింగానికి అర్చన చేయను, శివదర్శనం చెయ్యను, శివాలయానికి రాను, శివుడి గురించి నింద చేస్తాను అంటే నువ్వేమవుతావు? ఒక హిరణ్యకశిపుడు అవుతావు, ఒక హిరణ్యాక్షుడు అవుతావు, ఒక రావణాసురుడు అవుతావు, ఒక కుంభకర్ణుడు అవుతావు. ఎంత కాంచనలంకని పరిపాలిస్తే మాత్రం రావణాసురుడికి ఉన్నత గతులు కలిగాయి. నువ్వు ఒక రామచంద్రమూర్తివి కావాలి అంటే, ఒక ధర్మరాజు గారివి కావాలి అంటే శివానుగ్రహం వినా మార్గము లోకమునందు లేదు. అందుకని ఆ శివానుగ్రహం కొరకు రుద్రస్వరూపాన్ని పట్టుకోవలసిందే. చాలా మంది వక్ర వ్యాఖ్యానం ఏం చెప్తారంటే, రుద్రుడు అన్న మాటకి కోపంతో ఉన్నవాడు అని చెప్తారు. అసలు దానికి రుద్రుడికి సంబంధం ఎక్కడా లేదు. ఆయన కోపం ఉన్నవాడైతే పంచబ్రహ్మ మంత్ర పఠనంలో సదాశివోం అన్న మాట వేదం పలకనే పలకదు. ఆయన సదాశివ స్వరూపం. రుత్ అంటే ఇంకో అర్థం ఉంది. రుత్ అంటే సంసారము, రుత్ అంటే మోహము, రుత్ అంటే మాయ. ఇది తన భక్తుల పట్ల ద్రావయతీతి, అన్వయం కాకుండా చూసేవాడెవరో ఆయనకి రుద్రుడంటారు. పరమశివభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి వ్యామోహానికి వశుడైపోకుండా, పాడైపోకుండా ఆయన బుద్ధిని ప్రచోదనం చేస్తూ ఎప్పుడూ కాపాడుతుంటాడు రుద్రుడు. అలా కాపాడుతూ గనక వచ్చేటటువంటి శక్తి ఏది ఉందో దాన్ని రుద్రశక్తి అంటారు. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే రుద్ర పారాయణ చేస్తే వస్తుంది. శృంగేరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారని వారు ఒక మాట చెప్తుండేవారు. ఆయన స్వామివారి దగ్గరికి వెళ్ళి ఓ మాట అన్నారు, మా భార్య ఇంట్లో బాగులేదండి అన్నారు. అంటే వెంటనే స్వామివారు అన్నారు, నీకు రుద్రాధ్యాయం వచ్చా అన్నారు. వచ్చు, నేను జపం చేస్తాను. మరి ఇంకేం జపం చేసి తీర్థమి అన్నారు. నేను ఒక నెలలాంటి శృంగేరిలో ఉండాలని వచ్చాను, మరి ఆమె ఇంటి దగ్గర ఉంది, ఏం పర్వాలేదు, రుద్రం జపం చేసి
ఆయన చేత్తో ఆమె చేత్తో పట్టుకు లోపలకు పుచ్చుకుంటోందని భావన చేసి ఇక్కడ తీర్థం విడిచిపెట్టన్నారు. ఆయన శృంగేరిలో కూర్చుని రోజు రుద్రం చదివి తీర్థం విడిచిపెట్టాడు. అక్కడ ఆయన భార్యకి రోగం కుదిరిపోయి చక్కగా ఆమె స్వస్థత కలిగింది. రుద్రము రుద్రమే, రుద్రమంత్రం లాంటి మంత్రం, రుద్రాధ్యాయం లాంటి పాఠం వేదంలో ఇంకొకటి లేదు. నేను పొద్దున్న ఏదో మాటల సందర్భంలో ఉంటున్నాను. రుద్రంలో ఉన్నటువంటి భాగాన్ని, రుద్రంలో మంత్రభాగం ఎంత అందంగా నడుస్తుందో ఆ ప్రక్రియని కావ్యాలలో ఋషులు దాన్ని అనుకరించేటటువంటి ప్రయత్నం చేసి శక్తి తీసుకొచ్చారు. నమక భాగము, చమక భాగము అని 2 భాగాలుగా నడుస్తుంది రుద్రపాఠం. అందులో నమక భాగం విశేషమైనటువంటి శక్తి. కొన్ని ఉభయతర నమస్కారాలు 2 వైపులా నమస్కారంతో ఉంటాయి. ఒకవైపు మాత్రమే నమస్కారంతో కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ వాల్మీకి మహర్షి ఆదిత్య హృదయం చేసినప్పుడు సూర్య భగవాను ఉద్దేశించి నమక పాఠం కొంత భాగాన్ని అనుకరించారు. అందుకే ఆదిత్య హృదయానికి అంత శక్తి వచ్చింది. నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః అంటూ నమక పాఠాన్ని ఆదిత్య హృదయంలోకి తీసుకెళ్లి చూపించారు. నమక చమకాల లాంటి శక్తి, నమక చమకాల లాంటి అందం ఇంకా దేనికి లేదు. వేదంలో ఒక మాట చెప్పారు, రుద్రపాఠం చదివేవాడికి కూడా రుద్రపాఠం యొక్క అర్థం తెలియాలని నియమం లేదు. నేను నిజంగా ఒక మాట చెప్పాలంటే రుద్రపాఠం యొక్క అర్థం తెలుసుకుంటే వాడు ఋషి, అంత గొప్ప శక్తి. కానీ రుద్రపాఠానికి అంతటికీ అవతల ఆయనకి అర్థం తెలియాలా అంటే తెలియాలి అని నియమం ఏమీ లేదు. అది విస్ఫోటం. తెలిసో తెలియకో వెళ్ళి పెట్రోల్ డబ్బా దగ్గర అగ్నిహోత్రం వెలిగించాడు, అది భగ్గున మండిపోతుంది. రుద్రమంత్ర పఠనం జరుగుతూ ఉండగా ఆ ప్రాంగణంలో కూర్చుంటే చాలు ఆ శక్తి ఆవహిస్తుంది. శబ్ద తరంగముల యందు వెలువడుతుంది ఆ శక్తి. అది ఎంత దూరం వరకు వెళుతుందో అంత దూరం వరకు కాపాడుతుంది. కాబట్టి రుద్ర పాఠం అంత గొప్పది. ఆ రుద్ర పాఠంలోనే, అందుకే నేను మీతో ఈ మాట అన్నాను కాబట్టి ఇదే విషయాన్ని మీకు రుద్రశక్తిగా ఎలా అన్వయం అవుతుంది అన్నది ఒక విషయం చూపించే ప్రయత్నం చేస్తాను. అష్టమానువాకం అత్యంత శక్తివంతము అని నేను మీతో అన్నాను. అష్టమానువాక ప్రారంభం దేంతో అంటే నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ అని మొదలు. నమ సోమాయ చ అని మొదలు పెట్టారు. స ఉమ సోమ, పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడు. పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు అన్నప్పుడు ఇక ధనస్సు పట్టుకున్నవాడు కాడు. పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు ఉత్తర దిక్కుని చూస్తూ కూర్చుంటాడు. ఆయన యొక్క మూర్తి గురించి లింగ పురాణం చెప్పింది. మంగళాంతనం దేవం యువానమతి మంగళం ఝాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా